మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరోసారి మీ అందరికీ జీసస్ లైట్ కల్వరీ మినిస్ట్రీస్ తరపున నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ప్రియమైన సహోదరి సహోదరులారా, మీతో గడపడానికి దేవుడిచ్చే అవకాశాన్ని బట్టి దేవుడికి వందనాలు. దేవుడి కార్యాలు అద్భుతములు. ఆయన దీర్ఘాశిస్తాడు, ఆరోగ్యమిస్తాడు. ఆయన ఏమైనా చేయగలడు. ఆయన మన జీవితంలో మన ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేయగలడు. మంచిది, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు. ఈరోజు నాయన మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. నీ వాక్యంలో సత్యము గ్రహించలాగిన కృప చూపమని, వాక్యం ద్వారా మా హృదయాలను సంధించమని, వాక్యం ద్వారా మా హృదయాలలో మీ వెలుగు నింపమని కోరుకుంటూ, వాక్యం బిడ్డల జీవితాలలో మనునేత్ర వెలిగించి సత్యమును గ్రహించలాగిన సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ గట్టిగా హల్లు చేద్దాం. హల్లెలూయా. మరోసారి ఈ విధంగా మీతో గడపడానికి దేవుడి అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ఆగస్టు 15 రాబోతుంది, ఇండిపెండెన్స్ డే. ఇండిపెండెన్స్ డే అనేది 1947 సంవత్సరము ఆగస్టు 15వ తారీఖున మనకు ఇండిపెండెన్స్ డే వచ్చింది. అయితే అప్పుడు మనకి స్వతంత్రత అనేది ప్రకటించబడింది. అయితే 1950వ సంవత్సరము జనవరి 26వ తారీఖున 1950వ సంవత్సరము జనవరి 26వ తారీఖున రిపబ్లిక్ డే జరిగింది, గణతంత్రము. కాబట్టి చాలామందికి తెలియదు ఏంటంటే స్వాతంత్రం అనేది మనకి స్వాతంత్రం అనేది డిక్లేర్ అంటే మీకు ఇస్తాను చెప్పారు. కానీ అది మన చేతికి వచ్చినప్పుడు మేము స్వాతంత్రం పొందాము, మాకు స్వాతంత్రం వచ్చింది అనే మాట అది 1950 సంవత్సరము జనవరి 26వ తారీఖున వచ్చింది. అయితే మీకు ఒక మాట చెప్పాలి. ఈ యొక్క స్వాతంత్రోత్సవం వచ్చిన తర్వాత మన దేశం నుంచి ఇంగ్లాండ్ అనగా బ్రిటిషర్లు వెళ్ళిపోయినప్పుడు మరి మనకి చట్టం లేదు. వారి చట్టాలు మంచివి కాదు. వారి చట్టాలు బానిస చట్టాలు, రాజుల చట్టాలు చూస్తే పొడుచుకోవడం, తన్నుకోవటం. అందుకని వారందరూ ఏం చేశారంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఒక సారథ్యంలో డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన గారిని పిలిచి రాజ్యాంగం రచించమన్నప్పుడు ఆయన రాజ్యాంగం రచించడానికి వారు పూనుకున్నాడు. అది 1947వ సంవత్సరము నవంబర్ నెలలో దానిని మొదలుపెట్టాడు. అయితే అది దాదాపు నేను అక్కడ రాయబడింది ఏంటంటే ఆయన 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులలో ఆ యొక్క గ్రంథాన్ని పూర్తి చేసి నవంబర్ నెలలో అనగా 1949 నవంబర్లో దాన్ని అప్పగించినప్పుడు అదంతా వారు సరి చేసుకొని చూసుకొని 1950వ సంవత్సరము జనవరి 26వ తారీఖున దాన్ని ఓకే కన్ఫర్మ్ చేసుకున్నారు. అందుకనే మనం రిపబ్లిక్ డే అంటే ఏంటంటే స్వచ్ఛత, స్వాతంత్రము, విడుదల, మేము విడుదల పొందాము అని. అందుకే మీకు చెప్పడానికి ఈ స్వాతంత్రత, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే దానికి తేడా మీకు తెలియాలని చెబుతున్నాను. కాబట్టి వీటిలో మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఏంటంటే ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనము ఏం చేస్తామంటే ఎర్రకోటలో జెండా ఎగరేస్తాం. అయితే కింద నుంచి పైకి లాగుతారు, అనగా మాకు స్వాతంత్రం వచ్చింది అని. అయితే రిపబ్లిక్ డే రోజు అంటే స్వాతంత్ర దినోత్సవం రోజు ప్రధాని జెండాని వందనం చేస్తే, రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి రాజ్యపత్తిలో వాళ్ళు ఆమె ఏం చేసిందంటే జెండాని ఆమె విడుదల చేస్తారు. అనగా జెండాని పైన కట్టి దాన్ని అట్లా వదిలి చేస్తే మేము ఆల్రెడీ స్వాతంత్రం పొందాము అని అర్థం. కాబట్టి ఇది రాజ్యాంగం. కాబట్టి ఏం చెప్పేదంటే ఈ రాజ్యాంగంలో స్వతంత్రత వచ్చింది అని చాలామంది స్వాతంత్రం కోసం చాలామంది చెప్తూ ఉంటారు. నేను ఒక మాట చెప్తాను. సారే జహారాచ్య హిందూ సిత హమార హమార అని పాట పాడతాం. జెండా కింద మనం స్వాతంత్ర దినోత్సవం రోజు జెండా వందనం చేసేటప్పుడు భారతీయులందరూ నా సహోదరి సహోదరులు అని చెప్తాం. అలానే ఉండాలని కోరుకుంటాను. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఇప్పుడు వస్తున్న ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మీకు చెప్పే ఒక మాట ఏంటంటే మనమందరము సహోదరి సహోదరులము. కాబట్టి మనమందరం సహోదరి సహోదరులాగా ఉండాలి. ఇది చాలా మంచిది. కాబట్టి స్వాతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే బట్టి మరోసారి మీ అందరికీ ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నాను. అర్థమైంది కదా? మనకి చెప్పండి, ఆగస్టు 15 వచ్చింది స్వాతంత్రత. అలాగే జనవరి 26వ తారీఖున వచ్చింది గణతంత్రము అనే రిపబ్లిక్ డే, అనగా మనకు స్వాతంత్రం పూర్తి పొందుకున్నాము. ఇక మనకు చట్టం వచ్చింది, మనకు రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం విధి విధానాలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనకి రాజ్యాంగంలో డాక్టర్ అంబేద్కర్ గారు రాశారు. సో దాన్ని అందరూ కూడా ఒప్పుకున్నారు.
కాబట్టి 200 కంటే ఎక్కువ మంది దానిని ఒప్పుకున్నారు. అది జనవరి 26వ తారీఖున 1950 సంవత్సరము జనవరి 26వ తారీఖున దానిని వాళ్ళు ఓకే అన్నారు. కాబట్టి దానిని మనం గణతంత్రము చెప్పుకుంటాం. మరి ఆగస్టు 15 ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేయరు. కానీ గణతంత్రం రోజు మనం అనగా రిపబ్లిక్ డే రోజు మనమందరం శకటాలతో వారి వారి రాష్ట్రాలు వారి రాజపత్తులో వారి రాష్ట్రాలు అన్నీ కూడా వారి వారి యొక్క సాంస్కృతికమైన వారి యొక్క చేస్తున్న కార్యక్రమాలను చూపిస్తారు. సో ఇది మీకు అర్థమైంది కదా. జెండా వందనం చేసినప్పుడు కింద నుంచి పైకి లాగుతారు, అనగా స్వాతంత్రం వచ్చింది అని. ఆగస్టు 15 అయితే ఆ రిపబ్లిక్ డే రోజు జెండా పైన కట్టి అట్లా లూజుగా అట్లా వదులుతారు కానీ ఎగరేయరు. అంటే మేము ఆల్రెడీ స్వాతంత్రం పొందాము అని అర్థం. కాబట్టి ఆగస్టు 15 ఏమో ఎర్రకోటలో జెండా ఎగరేస్తే రిపబ్లిక్ డే రోజు రాష్ట్రపతి గారు ఇక్కడ ప్రధాని గారు ఇక్కడ రాష్ట్రపతి గారు ఏం చేస్తారంటే జెండా ఎగరేస్తారు. అంటే కానీ స్వాతంత్రం ఆల్రెడీ వై హ్యావ్ లిబర్టీ అని. మీకు అర్థమైంది కదా, మంచిది. అయితే దీనిని మనం చెప్పుకుంటూ పోయిన తర్వాత కొంచెం ఆత్మీయతలోకి వద్దాం. బైబిల్లో నుంచి కొన్ని మాటలు మీకు చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మన బైబిల్లో నుంచి భారత రాజ్యాంగం ఎలా ఉందో బైబిల్ కూడా ఒక రాజ్యాంగం ఉంది. బైబిల్ అనేది ఒక రాజ్యాంగం. మనకు ఒక రాజ్యాంగం అనేది డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించారు. కానీ మనకి అనగా ఆధ్యాత్మిక సంబంధంగా మనకి బైబిల్ ఒక రాజ్యాంగం. బైబిల్ ఈజ్ లైక్ మాన్యువల్. మనం ఒక వస్తువు కొన్నప్పుడు ఆ వస్తువు దాన్ని ఎలా వాడాలి, దాన్ని ఎలా వాడకూడదు, ఎలా వాడితే అది పనిచేస్తుంది, ఎలా వాడితే అది చెడిపోతుంది, ఏమి వేయాలి, దాంట్లో ఏమి వేయకూడదు, ఎలా ఎంత కెపాసిటీ ఎంత కరెంట్ దానికి రావాలి అనేది అక్కడ మాన్యువల్లో మనకి ఇస్తారు. అలాగే రాజ్యాంగం బైబిల్లో కూడా మనకు ఒక రాజ్యాంగం. ఇది బైబిల్ కూడా స్పిరిచువల్ మాన్యువల్. ఇది ఏమంటారంటే బైబిల్ రాజ్యాంగం. ఈ బైబిల్ రాజ్యాంగంలో మనం చదువుకుని పోతే ముందుగా నేను ఒక మాట చెబుతాను. పాత నిబంధన గ్రంథంలో బైబిల్ లా అన్నారు. నువ్వేం చదువుతున్నావు బాబు అంటే లా చదువుతున్నానండి అంటారు కొంతమంది. లా చదువుతున్నాము అంటే ఏంటంటే చట్టం చదువుతున్నాను, చట్టాల గురించి చదువుతున్నానండి అని చెబుతారు. లా అంటే చట్టము, లా అంటే నియమము, లా అంటే రూల్. చట్టము అన్న, లా అన్న, రూల్ అన్న ఎలా పరిపాలించాలి, ఎలా చట్టాలు ఏం చెబుతున్నాయి, ఏమి చేయాలి ఏమి చేయకూడదు. బైబిల్ మనం చదువుకుంటూ పోతే పాత నిబంధన కాలంలో మనం ఒక మాట చూసుకోవచ్చు. పాత నిబంధన కాలం దరిదాపు ఓల్డ్ టెస్టమెంట్లో దరిదాపు 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞల్లో దీంట్లో డూ దిస్ అంటే ఇది చెయ్యి అనే వాక్యాలు ఆ చట్టాలన్నీ కూడా 248 సార్లు రాయబడి ఉంటే ఇది చెయ్యొద్దు, డు నాట్ డూ దిస్ అనే పదం అని అది రాసుకుంటే అనేది కూడా దాదాపు 365 సార్లు రాయబడింది. 365 సార్లు రాయబడింది. అంటే మొట్టమొదట దేవుడు చట్టం తీసుకొచ్చాడు, ఇది డూ దిస్ డు నాట్ డూ దిస్ అని. ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రభువైన దేవుడు ఆదాముతో అవ్వతో చెప్పాడు, అది తినండి అన్నాడు, లేకపోతే అది తినొద్దు అన్నాడు. 2 మాటలు చెప్పాడు. అక్కడ చట్టం తెచ్చాడు దేవుడు, డూ దిస్ డు నాట్ డూ దిస్. సో ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ఈరోజు చట్టం గురించి బైబిల్లో మాట ఉంది. చట్టం అనేది మనం చెయ్యాలి. కాబట్టి ఈరోజు బైబిల్ నుంచి కొన్ని లా చెబుతాను. లా అనే దానికి తెలుగులో నియమము అన్నారు. స్వతంత్ర దినోత్సవం రోజు లిబర్టీ, స్వతంత్రం వచ్చిందని మానవుడు ఎగిరి గంతులేస్తున్నాడు. మంచిది, స్వతంత్రత అనేది మంచిది, వాక్ స్వాతంత్రం మంచిది, రోడ్డు మీద తిరగడం మంచిదే, బ్రిటిష్ వారి వద్ద నుంచి మనకు రాజ్యం రావటం మంచిదే. దీని గురించి చాలామంది చాలా చెప్తారు. ఆగస్టు 15 రోజు జెండా వందనం చేసి ఓహో అని ఎగురుతాము. అలా రిపబ్లిక్ డే రోజు కూడా ఓహో అంటాము. కానీ బైబిల్ ఏం చెబుతుందో కొన్ని విషయాలు మనం చదువుకుందాం. ఈరోజు మీకు 3 విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 3 లేదా 4 లేఖనాలు మాత్రం మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటిగా ఈరోజు బైబిల్ చెబుతుంది నియమము, లా. దీన్ని మనం చదువుకుని లా ఆఫ్ సిన్. నెంబర్ 1 లా ఆఫ్ సిన్ అనగా పాప నియమము. చెప్పండి అందరూ, ఏ నియమము? పాప నియమము. పాపముకు నియమం ఉంది. చూడండి, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 చదవండి. వేరు ఒక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమం నాకు నన్ను
నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. పాప నియమము. మొదటిది ఏం చెప్పండి? లా ఆఫ్ సిన్. లిబర్టీ, స్వతంత్రం వచ్చింది మానవుడికి. కానీ పాప నియమంలో ఉన్నాడు చాలామంది. ఇర్మియా గ్రంథంలో ఒక అతను అన్నాడు, రాజు, నేను రాజును అన్నాడు. అప్పుడు ఇర్మియా అన్నాడు, నువ్వు రాజుగా కానీ నువ్వు బబులోనికి బానిసవి అన్నాడు. నువ్వు రాజుగాని పెట్టాడు, బబులోని రాజు ఇక్కడ నేను పరిపాలించడానికి పెట్టాడు, నువ్వు రాజు అన్నావుగా, నువ్వు బానిసవే. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు చాలామంది బానిసలుగా బతుకుతున్నారు. స్వతంత్రం వచ్చిందని కేకలేస్తున్నారు, స్వతంత్రం వచ్చిందని చెప్పి మిఠాయిలు పంచుకుంటున్నారు, స్వతంత్రం వచ్చిందని చెప్పేసి ఆ జెండాల వందనాలు చేసుకున్నాడు, లేకపోతే జెండాలను తగిలించుకొని మరి భారతీయుడిగా చాలా ఉప్పొంగిపోతున్నారు. మంచిదే, కానీ అంతరంగంలో అతడు పాపానికి బానిస. పౌలు అంటున్నాడు, నేను మంచి చేయాలనుకుంటున్నాను, మంచి చేయలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ ఒక పాప నియమము నన్ను పట్టి లాగుతుంది అంటున్నాడు. పాప నియమం, సిన్ ఆఫ్ లా, లా ఆఫ్ సిన్ అనగా రోమపత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో మాట ఉంది. ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు. చూడండి, మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండునట్లు పాప శరీరము నిర్ధారమగునట్లు ఆయనతో కూడా సిలువ వేయబడునని ఎరుగుదము. ఏవి? ప్రాచీన పురుషుడు, ఓల్డ్ మ్యాన్ అంటే ఎవరు? ప్రాచీన పురుషుడు. పాప నియమం, పైకి బాగానే ఉన్నాను, తెల్లబట్టలు వేసుకుంటున్నాను, మెల్లో సిలువ ఉంది, చేతికి అటు 5 సిలువ రింగులు, ఇటు 5 సిలువ రింగులు ఉన్నాయి, ఇంట్లో పెద్ద యేసుక్రీస్తు ఫోటో ఉంది. కానీ పాపానికి దాసులు మనం. కొంతమంది మందుకు దాసులు, కొంతమంది త్రాగుడికి బానిసలు, కొంతమందికి గుట్టకాలకి కైనీకి బానిసలు, కొంతమంది వ్యభిచారానికి బానిసలు, కొంతమంది చెడుకు బానిసలు, కొంతమంది సిగరెట్కి బానిసలు, కొంతమంది అసూయకి బానిసలు. మనం బానిసలమే. అపోస్తలుడు పౌలు అన్నాడు, పాప నియమము. ఈరోజు నువ్వు పాప నియమంలో ఉంటే బయటికి రమ్మని దేవుడు చెబుతాడు. ఈ స్వతంత్రం అనేది నువ్వు అనుకుంటే కాదు, నీ అంతరంగంలో, నీ అంతరంగ పురుషుడు సాతాను బానిసత్వంలో ఉన్నాడు. దేవుడి దగ్గరికి వస్తే ఆయన కుమారుడిని అంగీకరిస్తాడు. సాతాను గారి నీకు యజమానుడిగా ఉండి నేను బానిసగా చేస్తాడు. కాబట్టి మొదటిది సిన్ ఆఫ్ లా లేదా లా ఆఫ్ సిన్. పాప నియమం పట్టి లాగుతుంది. మనం చదువుకుంటూ పోతే లూకా సువార్తలో ఓ ధనవంతుడు ఉన్నాడు, ఓ లాజరు ఉన్నాడు. లాజరు కురుపులు పట్టి ఉన్నాడు, కుక్కలు లాగుతున్నాయి. కానీ ధనవంతుడు ఉదరంగ వస్త్రాలు వేసుకున్నాడు, బాగా మంచి మెల్లో గోల్డ్ చైన్ వేసుకున్నాడు, ఆడంబరంగా ఉన్నాడు. చుట్టూ జనం, భజన బ్యాచ్ అంతా చుట్టూ ఉంది, ఆహాహో పొగిడే బ్యాచ్ ఉంది. కానీ వాడు బానిస. వాడికి డబ్బు ఉంది, వాడికి ఆస్తి ఉంది, వాడికి స్థలాలు ఉన్నాయి, వాడికి పొలాలు ఉన్నాయి, వాడికి బంగారం ఉంది, వాడికి వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. వాడు మంచి స్ప్రేలు కొట్టుకొని మంచిగా ఆడంబరంగా దర్జాగా తిరుగుతుంటే వాడికి ఏం అదృష్టం, ఏం అదృష్టం అనుకుంటున్నారు. కానీ ఒకరోజు వాడు పాతి పెట్టబడ్డాడంట. బైబిల్ ఏముందంటే వాడు పాతి పెట్టబడ్డాడు, కానీ పాతాళములో వాడి ఆత్మ ఏడుస్తుంది. గుర్తుపెట్టుకో, ఒక శరీరం అనేది చనిపోయిన తర్వాత అది పాతి పెట్టబడింది. అది పాతి పెట్టబడినప్పుడు అక్కడ ఉన్న ఆత్మ అనగా ధనవంతుని ఆత్మ పాతాళంలో యాత్రపరచు పైన అబ్రాహాము చూస్తుంది. అబ్రాహ్మ అంటున్నాడంటే వీడికి అబ్రాహాము గురించి తెలుసు అని దేవుడు చెప్పింది. అదే వాడు మన భాష చెప్పాలంటే వాడు నామకార్థ క్రైస్తవుడు. అందుకే బైబిల్లో షూలమతి అంటుంది, యెరూషలేము కుమార్తెలారా. యెరూషలేము కుమార్తె అంటే ఎవరు? పరమగీతంలో యెరూషలేము కుమార్తెలు అంటే ఎవరు? నామకార్థ క్రైస్తవులు. నేను నల్లందానినే కానీ నేను నా ప్రియుడికి ఇష్టంగా ఉన్నాను అంటుంది. ఆమె పైన నల్లగా ఉంది కానీ అంతరంగంలో శుద్ధి కలిగి ఉంది. పాప నియమంకి దాసులే ఉన్నాయి యెరూషలేము కుమార్తెలు. నీ ప్రియుడికి విశేషం ఏంటి? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో అతి సుందరుడు అని చెప్తుంది. ప్రియ సహోదరుడా, ఈ ధనవంతుడు కాలిపోతున్నాడు. వాడు ఆత్మ పాతాళంలో యాతన పడుతూ, అయ్యో ఆ లాజరు గొప్పయ్యా, ఆ లాజరు యొక్క ఒక్క బొట్టు, ఇక్కడ నువ్వు కూల్ డ్రింకులు తాగావుగా, ఇక్కడ బిర్యానీలు తిన్నావుగా. పాతాళంలో ఏ బిర్యానీలు ఉండవు, పాతాళంలో ఏ కూల్ డ్రింకులు ఉండవు, పాతాళంలో ఏ ఏసీ ఉండదు, పాతాళంలో ఏ కూలర్ ఉండదు, పాతాళంలో ఏముండదు, ఒకటే అగ్ని. కాలిపోతున్నా మంట అరుస్తూ ఉంటుంది తప్ప నీకు అక్కడ ఏముండదు. పాప నియములకు దాసుడి ఉంటే రా పాప నుంచి బయటికి. పాప నియముల నుంచి రావాలి. నువ్వు అనొచ్చు, సహోదరుడా పాప నియముల నుంచి ఎక్కడికి రావాలి? నీ అంతరంగంలో అనగా నీ యొక్క
నీ కళ్ళని, నీ నోటిని, నీ నాలుకని, నీ అంతరంపురుషుని పట్టుకుంది. పాప నియమము పట్టి ఈడ్చి పాపాలకు లాగుతుంది. రా పాపం చేయి, రా పాపం చేయి, రా పిలుస్తుంది. ఆ పాప నుంచి నువ్వు బయటికి రావాలి. అందుకనే పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూసుకొని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, దీనినే లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ అన్నాడు. లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. రెండోది ఆత్మ నియమము. చూద్దాం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు. చూడండి, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎంత గొప్పగా అంత చదువు. హల్లెలూయా. పాప నియమము, ఆత్మ అంటే జీవమునిచ్చే ఆత్మ నియమము. పాప నియమంతో వచ్చేది మరణము. పాపానికి నియమం ఉంది. సిన్నఫ్లాకి వచ్చే జీత మరణము, పాపంలో వచ్చే జీత మరణము. కానీ యేసుక్రీస్తు నిత్య జీవము. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎలా ఉన్నావు? వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? నువ్వు ఎక్కడున్నావు? ఆత్మ నియమంలోకి రావాలి అనగా నీ హృదయం రక్షించబడాలి. పాప నియమంలో ఉన్న నీవు ఆత్మ నియమంలోకి రావాలి. అందుకనే తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చూడండి. అక్కడ ఏమిటంటే ఒక మాట అంటాడు, పునర్జన్మ సంబంధమైన స్థానము అంటాడు. పునఃస్థితి అంటే నువ్వు మరలా జన్మించాలి. నువ్వు ఆత్మ నియమంలోకి రావాలి. పాప నియమంలో ఉన్న నీవు ఆత్మ నియమంలోకి రావాలి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడొక్కడ స్వాతంత్రం ఉన్నట్టు కొరింథీ పత్రికలో, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ట్రూత్ షల్ మేక్ యు ఫ్రీ అన్నాడు యేసుక్రీస్తు. సత్యము నీకు తెలిస్తే ఆ సత్యం నిన్ను స్వతంత్రంగా మారుస్తుంది అన్నాడు. అందుకే తీతు అంటున్నాడు 3వ అధ్యాయము 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగుచేయుట ద్వారా మనలను రక్షించాను. పునఃస్థితి స్థాపన అంటే కొత్తగా జన్మించాలి. ప్రభు యేసు దగ్గరికి ఒక రోజు పరిశుద్ధుడు వచ్చాడు. గొప్పవాడే. నికోదేము అంటున్నాడు, అయ్యా నువ్వు గొప్పవాడివి, నువ్వు గొప్ప దేవుడువు, నువ్వు అద్భుతాలు చేస్తున్నావు, దేవుడి ద్వారా తప్ప ఈ అద్భుతాలు నువ్వు చేయలేవు, నువ్వు దేవుడు వచ్చి మనిషివి అంటున్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నువ్వు కొత్తగా జన్మించు అంటున్నాడు. నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి. ఒక వ్యక్తి అన్నాడంట, పాస్టర్ గారండి నేను రక్షణ పొందాను కానీ మారు మనసు పొందలేదు అన్నాడంట. చాలామంది చర్చికి వెళ్తారు కానీ మారు మనసు ఉండదు. చాలామంది చర్చికి వెళ్తారు కానీ అంతరంగ హృదయంలో పరిశుద్ధత ఉండదు. ఇక్కడ అంటాడు, సిన్ ఆఫ్ లా, పాప నియమం నుంచి నువ్వు జీవము నుంచి ఆత్మ నియమంలోకి రావాలి. పాప నియమము, ఆత్మ నియమము. మొదటిది పాప నియమము అంటే సిన్ ఆఫ్ లా. రెండోది ఆత్మ నియమము, జీవమునిచ్చు ఆత్మ నియమము అంటే లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. అందుకే నువ్వు ఆత్మ నియమంలోకి వస్తే పరిశుద్ధాత్మ నీకు నేను పాపం గురించి, తీర్పుల గురించి, నీతి గురించి ఒప్పింపజేస్తాడు. అప్పుడు నీ హృదయం తెరబడింది. ప్రభువా నేను పాపిని, ప్రభువా నా పాపాన్ని క్షమించు, నీ రక్తధరను కడిగయ్యా అని ఏడుస్తావు. ఎప్పుడైతే అలా ఏడుస్తావో నీ జీవితంలో గొప్ప మార్పు వస్తుంది. ఎప్పుడైతే ఆత్మ నియమంలో నువ్వు వస్తావో నువ్వు ఒక అద్భుతం జరిగింది. ఇదేంటంటే అప్పుడు ఇంకో నియమంలోకి నువ్వు వెళ్తావు. పాప నియమంలో నుంచి ఆత్మ నియమంలోకి నువ్వు వస్తే, పాప నియమంలో సిన్ ఆఫ్ లాలో నుంచి స్పిరిట్ ఆఫ్ లైఫ్లోకి వస్తే ఇంకొక నియమంలోకి వస్తావు. అదే చూద్దాం. పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ, పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీలోకి వస్తావు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం, దైవజనుడు ప్రభు యేసుక్రీస్తుకు సహోదరుడైన యాకోబు రాసిన పత్రిక అయితే 1వ అధ్యాయము 25వ వచనం, అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమం. అయితే అన్నాడంటే, అయితే అంటే పై వచ్చి చదువుకుంటే ఎవడైనా వాడు నన్ను చూచుకొని, ఎవడైనా నువ్వు వాక్య విలువాడై ఉండి ఆ పై వచ్చి చదువుకుంటే, ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపనవాడైతే, చూడండి, వాక్యం వినవాడై ఉండి వాక్యం వింటాడంట కానీ ప్రవర్తించాడంట. అంటే వాడు పాప నియమంలో ఉన్నాడు.
సిన్ ఆఫ్ లా ఆఫ్ సిన్లో ఉన్నాడు. ధనవంతుడు పాప నియమంలో ఉన్నాడు. దాని లాజరు ఆత్మ నియమంలో ఉన్నాడు కాబట్టి నీతి కలిగి ఉన్నాడు. అబ్రాహామును అనుకున్నాడు. వీడికి క్రిస్టియనే, వీడికి యేసు ప్రభువు దేవుడు తెలుసు, అబ్రాహాము గురించి తెలుసు. తండ్రి అబ్రాహామా అన్నాడంటే అబ్రాహాము గురించి వీడికి బాగా తెలుసు కాబట్టి తండ్రి అబ్రాహామా అంటున్నాడు. అరే నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉందిరా. అక్కడ ఇక్కడికి రాలేరు, అక్కడ ఇక్కడ భూలోకంలో నీకు అవకాశం ఇచ్చారు దేవుడు. కానీ పాప నియములు పట్టి పీడిచ్చి పాపానికి దాసుడైపోయి పాపల జీవిత మరణము, రెండో మరణంలోకి వచ్చావు. కానీ ఆత్మ ద్వారా వచ్చేది జీవము, నిత్య జీవము. అంటే రెండో మరణం నుంచి తప్పించబడటం. క్రీస్తు యేసుతో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్నాడు అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రికలో. స్వాతంత్రం అంటే అది. అందుకే అన్నాడు ఇక్కడ, ఎవరైనా వాక్యం వాడవని దాని పైన ప్రవర్తింపవాడైతే అర్థంతో సహజముఖమును చూచుకుని వాడి బోర్డును అవతలి పోయి వాడు దాన్ని మర్చిపోను కదా అంటాడు. అయితే కింద వచ్చిన అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో, స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమము. స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణ నియమము అంటే సంపూర్ణ నియమంలో స్వాతంత్రత ఉంటుంది. ఎక్కడ స్వాతంత్రం ఉంటుందో అక్కడ సమాధానం ఉంటుంది. ఎక్కడ స్వాతంత్రం ఉంటుందో అక్కడ దీవెన ఉంటుంది. ఎక్కడ స్వాతంత్రం ఉంటుందో అక్కడ సమృద్ధి, దీవెన, ఆశీర్వాదం, మేలు, కృప ఉంటాయి. కాబట్టి సిన్ ఆఫ్ లా ఆఫ్ సిన్. రెండోది లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్. నెంబర్ 3 పర్ఫెక్ట్. ఎక్కడ పర్ఫెక్ట్ లా ఆఫ్ లిబర్టీ. సంపూర్ణము అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరి చూచి నిలకడగా ఉండువాడు ఎవడో వాడు విని, అది వినండి వింటున్నారా, విని మర్చువాడు కాక. అదండి, పాప నియమంలో ఉన్నవాడు వింటాడు, మర్చిపోతాడు. చర్చికి వెళ్తాడు, హల్లెలూయా హల్లెలూయా గ్లోరీ గ్లోరీ అంటాడు, బయటకు వచ్చి వాడి ఇష్టం. అందుకంటే వాడు బయటకు సేవ తాగుతాడు, వాడు మందు తాగుతాడు, వాడు వ్యభిచారం చేస్తాడు, వాడు బూతులు మాట్లాడతాడు, వాడి గొప్ప ఇటు గొప్ప కూలుస్తాడు. జెండా కింద మనం వందనం చేసినప్పుడు జెండా కింద బాటలంతా నా సహోదరులు అని అంటాడు. ఎంతమంది ఆ విధంగా ప్రేమిస్తున్నారు. ఓ ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటారు. నిజంగా అలా ఉంటున్నారా? ఎంతమంది ఉంటున్నారు? జెండా కింద చెప్పుకోవడం కాదు, జెండా అవతలు చెప్పాలి. జెండా నుంచి బయటకు వచ్చిన తర్వాత వాడి జీవితం ఎలా ఉంది? నిజంగా ఒక సహోదరుడు ప్రేమిస్తే అతను నిజమైన స్వాతంత్రం ఇచ్చినవాడు, అతను నిజమైన సమరయోధుడు. కాబట్టి ఈరోజు మనం నిలబడాలి. బాలగంగాధర తిలక్ గురించి చెప్పుకుంటాం, గాంధీ గారి గురించి చెప్పుకుంటాం, పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్వాతంత్ర సమరయోధులకు చెప్పుకున్నాం. కానీ వారి దగ్గర వారికంటే వారితో పాటు నడుస్తూ బ్రిటిష్ వారి ఒక బుల్లెట్ ఎదురుగా పోయి గుండె కాల్చుకొని చనిపోవాలి ఎంతమంది. కొన్ని పాత రీల్లో చూస్తూ ఉంటాం కదా, స్పీడ్గా నడుచుకుంటూ వెళ్తారు. ఎంతమంది చనిపోయారు వాళ్ళు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు ప్రాణం వడ్డారు. అది వారు స్వాతంత్ర సమరయోధులు. ప్రాణం పెట్టారు దేశం కోసం, ప్రాణం పెట్టారు. జై జవాన్ జై కిసాన్ అంటాం మనం. అవును అనాలి, జై జవాన్ జై కిసాన్. జవానికి జై చెప్పాలి, ఎప్పుడు మిలిటరీ వాళ్ళకి జై చెప్పాలి, పోలీసు వాళ్ళకి జై చెప్పాలి. వారు లేకపోతే మనం ఇంట్లో స్వేచ్ఛగా ఉండలేమని వారిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఇక్కడ బైబిల్లో మార్చవుతుంది, స్వాతంత్ర నియమము సంపూర్ణ నియమంలో తేరుచు నిలకడవాడు, విని మార్చేవాడు కాక క్రియవాడై ఉండి తన క్రియలలో ధన్యుడగును. క్రియలు చేయాలి. అందుకే అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 27వ వచనం చదువుదాం. మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరము సున్నతియు కలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పుడా. అయితే 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 3:27 కూడా ఇంకో మాట ఉంటుంది సున్నతి గురించి చెప్పుకుంటూ. అయితే పౌలు ఇక్కడ ఒక మాట అంటారు, 3వ అధ్యాయము 20వ వచనం. కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడెను. ఎట్టి న్యాయమును బట్టి అది కొట్టివేయబడెను. క్రియా న్యాయము బట్టియా కాదు, విశ్వాస న్యాయమును బట్టి. విశ్వాస న్యాయము మాట ఇంగ్లీష్లో ఏముందంటే లా ఆఫ్ ఫెయిత్ అని ఉంది. విశ్వాస న్యాయము. నువ్వు విశ్వాసంలో ఉంటే నువ్వు ఏం చేయాల్సిన పనిలే. నువ్వు విశ్వాసంలో ఉంటే నీ విశ్వాసం ద్వారా నువ్వు ప్రభుని యేసుక్రీస్తుని నువ్వు ఏమి చేయాల్సిన లేదు. దాంట్లో ఆ నియమంలో నువ్వు ఉండాల్సింది ఏం లేదంటే పాత నిబంధన నియమంలో ఉండాల్సిన పని లేదు. ఆత్మీయులకు వస్తే నీ హృదయం దేవుడికి పాప నియమం ఉన్నవారు ప్రతి సంవత్సరం వస్తారు, ఒక గొర్రెని ఇస్తారు, ఒక మేకని ఇస్తారు, మళ్ళీ పాపం చేస్తారు. మరి గొర్రెలు ఇస్తారు, మేకలు ఇస్తారు, పాపం చేస్తారు. కానీ ఆత్మీయులకు వచ్చిన వాడు పాపం చేయడు, దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయడు, పాపం చేయజాలనని ఎవరు రాసిన మొదటి పత్రికలో ఆ దైవజనుడు చెబుతా అంటాడు, దేవుని బీజము వాణుని నిలుచుచున్నది అంటాడు.
అది ఆత్మ నియమము. ఇక్కడ అంటాడు, ఒకవేళ స్వాతంత్ర సంపూర్ణ నియమం నీలో ఉంటే నువ్వు విని మర్చిపోవు, కానీ విశ్వాసం కలిగి, ఆ విశ్వాస న్యాయం కలిగి, ఆ విశ్వాస యొక్క చట్టంలో, ఆ విశ్వాస యొక్క నియమంలో నువ్వు ముందుకు సాగుతూ నీ జీవితాన్ని సరి చేసుకుంటావు. అప్పుడు దేవుడి మీద అత్యంత విశ్వాసం కలిగి ఉంటావు. గల్తీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఒకని భారముల ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం అంట లా ఆఫ్ క్రైస్ట్, లా ఆఫ్ ఫెయిత్, లా ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సిన్ ఆఫ్ లా, లా ఆఫ్ సిన్, పాప నియమము, ఆత్మ నియమము, సంపూర్ణ నియమం, స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమంలో నువ్వు వస్తే ఆ పాప నియమంలోంచి నువ్వు రావాలి. పాప నియమంలోంచి నువ్వు రావాలి. పాప నియమంలోంచి నువ్వు రావస్తే ఆత్మ నియమంలోకి వెళ్తావు. ఈ ఆత్మ నియమంలో పరిశుద్ధాత్మ నీలోకి వచ్చి పాపం గురించి, తీర్పుని గురించి, నీతి గురించి నువ్వు ఒప్పు చేసినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి యేసుక్రీస్తు విశ్వాసం నుంచి, ప్రభువా నాకు ఈ పాప జీవితం వద్దని ఎప్పుడైతే ఒప్పుకుంటావు అప్పుడు నువ్వు సంపూర్ణమైన నియమంలోకి వస్తావు. అప్పుడు నీ హృదయం సంపూర్ణంగా స్వతంత్రంలోకి వస్తుంది, ఆత్మ స్వతంత్రంలోకి వస్తుంది. పరలోక రాజ్య పౌరుడిగా మారిపోతావు. సాతాని కట్లు, సాతాని బాధగా తెగిపోతాయి. నువ్వు సాతానికి బానిసవు కావు. అప్పుడు విశ్వాసం యొక్క లా అంటే యేసుక్రీస్తు విశ్వాసం యొక్క నియమంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు ఆయన బిడ్డగా మారిపోతావు. దానికి ఏం చెల్లించాలి పల్లా, దానికి గొర్రెలు మేకలు ఇవ్వాల్సిన పల్లా, కేవలం నీ హృదయం ఇస్తే చాలు. కాబట్టి ఈరోజు స్వాతంత్రము అనేది ప్రపంచం అంతా, భారతదేశం అంతా మన స్వాతంత్రం మనం చేసుకుంటాం. ఇతర దేశాల్లో స్వాతంత్రం వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇప్పుడైనా నువ్వు మారి నీ బ్రతుకు మార్చుకొని పాప నియమంలోంచి ఆత్మ నియమంలోంచి సంపూర్ణ నియమంలోకి వస్తే అప్పుడు విశ్వాస నియమంలోకి నువ్వు వస్తావు. అప్పుడు నీ ఆత్మ రక్షించబడితే అలాంటి గొప్ప కృప నీకు నాకు అనుగ్రహించబడిన గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. ఈ వాక్యం ప్రకారం మేము మారి జీవితాన్ని మార్చుకోవడం సహాయం చేయి. వాక్యం బిడ్డలను పాప నియమంలోంచి ఆత్మ నియమంలోనికి సంపూర్ణమైన స్వాతంత్ర నియమంలోకి తీసుకొచ్చి వారు విశ్వాస న్యాయంలోనికి, విశ్వాసం యొక్క నియమంలోకి తీసుకొచ్చి సంపూర్ణ రక్షణ అనుభవం నడిపించబడి పునఃస్థితి స్థాపనకు మారి జీవితం అనుగ్రహించి రక్షణ పొంది నమ్మి బాప్తిజం తీసుకొని పరిశుద్ధత కలిగి ఆత్మలో స్వాతంత్రం కలిగి అంతరంగ పురుషుల్లో నూతన జీవం కలిగి జీవించే కృప అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి సదాకాలం మీకు తోడైంది, దీవించి వదిలి చేసి మన జీవితాలన్నీ ఆత్మ సంబంధించిన మనుషులుగా మార్చి ఆశీర్వాదకరంగా స్వతంత్రమును క్రీస్తు స్వాతంత్రం అనుభవించే వారిగా మనందరినీ చేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడిని దీవించి ఆశీర్వదించడానికి మా కోసం, మా పరిచయం కోసం ప్రార్థన చేయండి. మీరు ఎవరైనా కానీ ఒకవేళ మీ ప్రార్థన అవసరం ఉంటే కింద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్లో మీ సమస్యలు చెబితే తప్పగా ప్రార్థన చేస్తాము. నా కోసం, నా పరిచయం కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్.